ఘోర వార్తాలోకంకు స్వాగతం. అక్రమ మద్యంపై గట్టి నిఘా పెట్టాలి. అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా. రియల్ ఎస్టేట్ మహిళా దిగ్గజానికి మరణశిక్ష. రాజకీయ పార్టీలకు గమ్మత్తైన పేర్లు. పార్టీ పెట్టడం యమా ఈజీ. రైట్ టు రీకాల్. వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం చావు డ్రామా. గన్తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. 5 వికెట్లతో హడలెత్తించిన బుమ్రా. రోజు వ్యాయామం చేసేవారు పాటించవలసిన జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. అక్రమ మద్యంపై గట్టి నిఘా పెట్టాలి. అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోధించేందుకు వెబ్ కాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీలు, మద్యం గోడౌన్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, మద్యం తయారీ, నిల్వ చేసే స్థలాల వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గోడౌన్ల నుంచి షాపులకు మద్యం సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ కనెక్టివిటీని ఈ నెల 15లోగా ఏర్పాటు చేసి ట్రాకింగ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. ఈ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా గమనించేలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయాలన్నారు. అదేవిధంగా తనిఖీలను ముమ్మరం చేయాలని అబ్కారీ శాఖ కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభపరచకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. రియల్ ఎస్టేట్ మహిళా దిగ్గజానికి మరణశిక్ష. తనకు వాటాలు ఉన్న బ్యాంక్ను మోసం చేసి ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడిన వియత్నాం రియల్ ఎస్టేట్ మహిళా దిగ్గజం ట్రూంగ్ మై లాన్కు అక్కడి సిటీ కోర్టు గురువారం మరణశిక్షను విధించింది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసంగా ఈ ఉదంతం రికార్డులకెక్కింది. అక్కడి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాన్ తిన్ ఫాట్కు 67 ఏళ్ల లాన్ చైర్పర్సన్గా ఉన్నారు. ఈమె 2012, 2022 కాలంలో అక్కడి సైగన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్పై అజమాయిషీ చెలాయించారు. ఆ కాలంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి ఏకంగా 2,500 రుణాలు మంజూరయ్యేలా చేసి బ్యాంకుకు సుమారు 2.24 లక్షల కోట్ల రూపాయలు నష్టం చేకూర్చారని గతంలో ఆమెపై కేసు నమోదైంది. దీంతో 2022 అక్టోబర్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంలో బ్యాంకు 224 కోట్ల రూపాయలు జరిమానాగా చెల్లించాలని హోచిన్ మిన్ సిటీ కోర్టు ఆదేశించింది. ఈమె భారీ ఆర్థిక వ్యవస్థీకృత నేరానికి పాల్పడి ఆ నగదు మళ్లీ రికవరీ చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఇంతటి హేయమైన నేరానికి పాల్పడినందుకే మరణశిక్ష విధిస్తున్నాం. ఈ కేసులో దాదాపు 43 కోట్ల రూపాయల లంచం తీసుకున్న సెంట్రల్ బ్యాంక్ మాజీ అధికారి డోతి నహాన్కు జీవిత ఖైదు విధిస్తున్నాం. లాన్ అత్యంత సన్నిహిత బంధువు వాన్ తిన్ ఫాట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిని ట్రూంగ్ హుయి వాన్కు 17 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తున్నామని కోర్టు తన తీర్పులో పేర్కొంది. రాజకీయ పార్టీలకు గమ్మత్తైన పేర్లు. ఇవన్నీ ఏమిటా అనుకుంటున్నారా? రాజకీయ పార్టీల పేర్లు వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం.
మన దేశంలో 6 జాతీయ పార్టీలు, 57 రాష్ట్ర పార్టీలు ఉన్నాయి. వీటి పేర్లు మనం తరచూ వినేవే. వీటితో పాటు భారత్లో ఏకంగా 2597 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో వినడానికే గమ్మత్తైన, ఆసక్తికరమైన పేర్లున్న పార్టీలకు కొదవలేదు. కాకపోతే వీటిలో చాలా వరకు ఎన్నికల సమయంలో తప్ప పెద్దగా తెరపైకే రావు. పార్టీ పెట్టడం యమా ఈజీ. మన దేశంలో పార్టీ పెట్టడం సులువైన పని. 10,000 రూపాయల డిపాజిట్, 100 మంది సభ్యుల మద్దతుంటే చాలు పార్టీ పెట్టేయొచ్చు. ఏ మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో కించపరిచేలా లేకపోతే చాలు. దాంతో దేశవ్యాప్తంగా ఇలా వేలాది పార్టీలు పుట్టుకొచ్చాయి. వాటిలో గమ్మత్తైన పేర్లకు కొదవలేదు. ఇండియన్ లవర్స్ పార్టీ, ఇండియన్ ఓషియానిక్ పార్టీ, లైఫ్ పీస్ఫుల్ పార్టీ, హోలీ బ్లెస్సింగ్ పీపుల్స్ పార్టీ, లేబర్ అండ్ జాబ్ సీకర్స్ పార్టీ, అఖిల భారతీయ భారత్ మాత, పుత్రపక్ష, భారతీయ మొహబ్బత్ పార్టీ, మినిస్టీరియల్ సిస్టమ్ అబాలిషన్ పార్టీ, ఆల్ పెన్షనర్స్ పార్టీ, తమిళ్ తెలుగు నేషనల్ పార్టీ, ఇండియన్ విక్టరీ పార్టీ, ఇంటర్నేషనల్ పార్టీ, చిల్డ్రన్స్ ఫస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఛాలెంజర్స్ పార్టీ, స్వచ్ఛ భారత్ పార్టీ, సత్యయుగ్ పార్టీ, ఇన్సానియత్ పార్టీ, నేషనల్ టైగర్ పార్టీ, మర్యాదీ దళ్. ఇలా ఈ జాబితా చాంతాడును మించిపోతుంది. ప్రధాని మోదీ ఇటీవల పదే పదే ప్రస్తావిస్తున్న నారీశక్తి పేరుతో కూడా ఒక పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీని తలపించేలా గరీబ్ ఆద్మీ పేరుతో కూడా ఒక పార్టీ ఉంది. అయితే ఈ పార్టీల్లో చాలా వరకు వ్యవస్థపై తమ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసేందుకు, ఆదర్శ సమాజ స్వప్నానికి రూపం ఇచ్చేందుకు వాటి వ్యవస్థాపకులు చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. రైట్ టు రీకాల్. తమకు నచ్చని ప్రజాప్రతినిధిని చట్టసభ నుంచి తప్పించే హక్కు భారత్లో లేకున్నా చాలా దేశాల్లో ఈ హక్కుంది. కాకపోతే యూపీలో రాకేష్ సూరి అనే 42 ఏళ్ల కంప్యూటర్ ఆపరేటర్ ఈ పేరుతో ఏకంగా పార్టీయే పెట్టారు. హామీలు నెరవేర్చని ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే ప్రతిపాదనపై పౌరులకు అవగాహన కల్పించడమే ఆయన లక్ష్యమట. ఈ లోక్సభ ఎన్నికల్లో గాజియాబాద్ నుంచి ఆయన పోటీ కూడా చేస్తున్నారు. యూపీలో ఇలాంటి భిన్నమైన పేర్లతో కూడిన పార్టీలకు కొదవలేదు. సబ్సే అచ్చి అనే పార్టీ కూడా అక్కడ ఉనికిలో ఉంది. తొలుత దీని పేరు ఇస్లామిక్ డెమోక్రటిక్ పార్టీ. మతపరమైనదిగా ఉందంటూ అభ్యంతరాలు రావడంతో ఇలా మార్చేశారన్నమాట. ఆప్కి అప్నీ పార్టీ, సుభాష్వాదీ భారతీయ సమాజ్వాదీ పార్టీ వంటి పార్టీలు కూడా యూపీలో ఉన్నాయి. వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు. ఆంధ్రప్రదేశ్లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు ఒకంత ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించే వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం చావు డ్రామా. నంద్యాల జిల్లా పాములపాడులోని ఏకే ట్రేడర్స్ గోదాంలో ఈ నెల 1న రాత్రి మంటల్లో సజీవ దహనమైన వ్యక్తిగా భావించిన ఫారూక్ భాషా బతికే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ రోజు రాత్రి సజీవ దహనమైన వ్యక్తి పాములపాడు మండలం చెలిమిళ్ల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని శెట్టి ప్రతాప్గా గుర్తించారు. అప్పుల్ని ఎగ్గొట్టడంతో పాటు ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫారూక్ భాషా తాను చనిపోయినట్లుగా చిత్రీకరించాడని తేలింది. పాములపాడుకు చెందిన ఫారూక్ భాషా ధాన్యం వ్యాపారం చేసేవాడు. అతను రైతులకు దాదాపు ₹1 కోటి వరకు బకాయి పడినట్లు తెలుస్తోంది. అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టడంతో పాటు
50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సొమ్ము రాబట్టేందుకు ఫారూక్ భాషా చనిపోయినట్లు నమ్మించాడు. మంటల్లో మరణించిన వ్యక్తి ఫారూక్ భాషానే అని నిర్ధారించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కాగా చెలిమిళ్ల గ్రామానికి చెందిన శెట్టి ప్రతాప్ అదృశ్యమైనట్టు అతడి భార్య స్వరూప ఈ నెల 4న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా మంటల్లో లభ్యమైన మృతదేహం ఆనవాళ్లను ఆమెకు చూపించగా చొక్కా ఇతర ఆనవాళ్లను బట్టి తన భర్తగానే గుర్తించింది. ఫారూక్ భాషా తన భర్తను సజీవ దహనం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మృతదేహం శెట్టి ప్రతాప్దేనని నిర్ధారణకు వచ్చారు. అప్పటికే ఫారూక్ భాషా పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు హైదరాబాద్లో ఉన్నాడని తెలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఎస్ఐ అశోక్ను వివరణ కోరగా దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. గన్తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎస్ఎల్ఆర్ గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా వంగర మండలం కొట్టిస గ్రామానికి చెందిన పాలవలస శంకర్రావుకు భార్య శ్రావణి, పిల్లలు కిషోర్ చంద్రదేవ్, పాప జ్ఞానవిత ఉన్నారు. 2010 బ్యాచ్కి చెందిన శంకర్రావు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్గా పనిచేస్తూ మద్దిలపాలెంలో నివాసం ఉంటున్నారు. ద్వారకా నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో చెస్ట్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 5:55 సమయంలో తన వద్దనున్న ఎస్ఎల్ఆర్ గన్తో గుండెపై కాల్చుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మృతి చెందినట్లు గుర్తించిన ఉద్యోగులు వెంటనే అధికారులకు తెలియజేశారు. ద్వారకా జోన్ ఏసీపీ రాంబాబు ఆధ్వర్యంలో సిఐ ఎస్ రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. శంకర్రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 5 వికెట్లతో హడలెత్తించిన బుమ్రా ముంబై ఇండియన్స్ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరి విధ్వంసం మంచు ముక్కలా కరిగించేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 69, సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లో 52 సిక్సర్ల సునామీతో ముంబై 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. అంతకు ముందు తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డూప్లెసిస్ 40 బంతుల్లో 61 రాణించగా రజత్ పటిదార్ 26 బంతుల్లో 50, దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 53 నాటౌట్ మెరిపించారు. ముంబై బౌలర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. రోజు వ్యాయామం చేసేవారు పాటించవలసిన జాగ్రత్తలు. నడక మంచిదే, ఒత్తిడి తగ్గుతుంది, శారీరకంగా గట్టిగా ఉంటారు, బరువు తగ్గుతారు. నడక కంటే ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ లేదు. రోజు వాకింగ్ చేసే అలవాటున్న వాళ్ళు ఈ జాగ్రత్తలను పాటించాలి. నడవాలనే ఆలోచన ఉండొచ్చు, అయితే అమాంతం కిలోమీటర్లు నడవకూడదు. ముఖ్యంగా చిన్న గోల్స్ పెట్టుకుని నడవాలి. గాయాలు తగిలినప్పుడు నడక జోలికి వెళ్ళకూడదు. వాకింగే కదా ఏముంది అనుకోకూడదు. దీంతోపాటు కాంక్రీట్ రోడ్ల మీద ఎక్కువగా నడిచినా కండరాల సమస్యను ఎదుర్కొంటారని గుర్తుంచుకోవాలి. మరీ గరుకుగా ఉండే రోడ్డు మీద వేగంగా నడవటం, పరిగెత్తడం చేయకూడదు. శరీరమంతా చురుగ్గా ఉండాలంటే మార్నింగ్ వాక్ మంచిది. ముఖ్యంగా సమ్మర్లో అధిక దూరం నడిస్తే మాత్రం డీహైడ్రేషన్ బారిన పడతారు. అందుకే తోడుగా నీళ్ల బాటిల్ను తీసుకెళ్లాల్సిందే.
నీళ్లు తాగకపోతే నీరసపడిపోతారు. ఎనర్జీ లెవెల్స్ ఉంటేనే నడక జోలికి వెళ్ళాలి. అంతేకాని ఆరోగ్యం సరిగా లేకున్నా నడవకూడదు. ఉదయాన్నే నడిచే ముందు వార్మప్ చేసుకోవడం మంచిది. దీనివల్ల సోమరితనం పోతుంది, చురుగ్గా ఉంటారు. ఒకే ప్రాంతం కాకుండా విభిన్నమైన ప్రదేశాల్లో నడవాలి. అప్పుడే ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వాకింగ్కు వెళ్ళినా మంచిదే. తద్వారా మంచి స్నేహం ఏర్పడుతుంది. ఫిట్నెస్ ఉండాలంటే నడక తప్పనిసరి. అవసరం అనుకుంటే ఇన్ని వేల అడుగులు వేయాలని గోల్ పెట్టుకోవచ్చు. తద్వారా గోల్ ఓరియంటెడ్ వాకింగ్ అలవాటు పడుతుంది. కొద్దిసేపు బేర్ఫుట్తో నడిచినా చక్కని ఫలితం ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గొప్ప సాంఘిక సంస్కర్త జ్యోతిరావు పూలే. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. సాంఘిక సంస్కర్తగా మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చాలా గొప్పవని, మహిళల విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు అన్నారు. పోరాడి ఓడిన సుమిత్. మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ 1000 టోర్నీలో భాగంగా గురువారం ప్రపంచ 7వ ర్యాంకర్ హోల్డర్ రూనేతో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ 3-6, 6-3, 2-6తో పోరాడి ఓడిపోయాడు. ముగిసిన భారత్ పోరు. ప్రీక్వార్టర్స్లో ఓడిన సింధు, ప్రణయ్, అశ్విని, తనీషా జోడీ 3 మ్యాచ్ పాయింట్లు కాపాడుకుని భారత్ గెలుపు. బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల టీం టెన్నిస్ టోర్నీలో భారత జట్టు రెండో విజయం సాధించింది. చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్లో భారత్ 2-1తో నెగ్గింది. ప్రజ్ఞానంద, విదిత్ విజయం. క్యాండిడేట్ చెస్ టోర్నీ 6వ రౌండ్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతీ విజయాలు అందుకోగా దొమ్మరాజు గుకేష్ డ్రా నమోదు చేశాడు. నిజాద్ అబసౌతో జరిగిన గేమ్లో తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 45 ఎత్తుల్లో, అలీరెజా ఫిరూజాతో జరిగిన గేమ్లో మహారాష్ట్రకు చెందిన విదిత్ 40 ఎత్తుల్లో గెలుపొందారు. భారత రెజ్లర్లకు 3 పతకాలు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో తొలి రోజు భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లు 3 పతకాలు సాధించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.